ఓం శ్రీమాత్రే నమః. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. ముందుగా మీకు అందరికీ మాఘ పూర్ణిమ అలాగే లలిత అమ్మవారి పుట్టినరోజు కూడా ఈరోజు. మీ అందరికీ లలితా జయంతి శుభాకాంక్షలు, అలాగే మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు కూడా. మీ అందరూ మనందరము కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే వేడుకుందాము. ఈరోజైతే చాలా విశేషమైన రోజు. నేను బ్రాహ్మీ ముహూర్తంలోనైతే పూజ అయితే చేసుకున్నాను. మీరందరూ చేసుకున్నారని అనుకుంటాను. ఈ మాఘమాసంలో స్నానానికి చాలా విశిష్టత అని చెప్తారు. సముద్ర స్నానం చేసుకుంటే చాలా మంచిదని, వీలు లేకపోతే ఇంట్లోనైనా మనము స్నానం అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మాఘ పౌర్ణిమ శివకేశవులను కూడా ఆరాధించుకుంటే చాలా మంచిదని చెప్పారు. అలాగే లలిత అమ్మవారి పుట్టినరోజు కనుక ఈరోజైతే నేను ఈ పూజ అయితే చేసుకున్నాను. వేకువజామునే లేచి శుచిగా శుభ్రతగా అమ్మవారిని అలంకరించుకొని, అలాగే లలిత అమ్మవారి ప్రతిమ, సరస్వతీదేవి ప్రతిమ, శ్రీచక్రానికి అయితే నేను ఈరోజు పూజ అయితే చేసుకున్నాను. ఆదిశక్తి రూపాయలైన త్రిపురత్రయంలో శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు రెండో స్వరూపమని అయితే చెప్తారు. ఆమె శ్రీచక్రానికి అయితే అధిష్టాన దేవత. అందుకని ఈరోజైతే నేను శ్రీచక్ర పూజ అయితే చేసుకున్నాను. అలాగే మాఘ పౌర్ణమి నాడు శ్రీ లలిత అమ్మవారు ఆవిర్భవించారని మన పురాణాలు పండితులైతే తెలియచేస్తున్నారు. అందుకని ఈరోజు మనము అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే నేను 18 తమలపాకులతో సింధూరము ప్రమిదికి రాసి 18 ఒత్తులు సన్నం వేసి హారతి అయితే కూడా ఇచ్చుకున్నాను అమ్మవారికి. ఇలాగ హారతి దీపం కూడా పెట్టుకొని హారతి ఇచ్చుకున్నాను. పూజ అయితే చేసుకున్నాను. ముందుగా గణపతి పూజ చేసుకునే అనంతరము అమ్మవారికి అయితే శ్రీచక్రార్చన, అలాగే సరస్వతి అమ్మవారికి, లలిత అమ్మవారికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అన్ని అష్టోత్తరాలు నామాలన్నీ చదువుకొని పూజ అయితే చేసుకున్నాను. అలాగే విశేషంగా ఈరోజు తమలపాకులతో ఈ హారతి అయితే లలిత అమ్మవారికి అయితే ఇచ్చుకున్నాను. అయితే ఈ లలిత అమ్మవారిని ఈరోజు విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరు ఈవినింగ్ అయినా సరే ఈ పూజ అయితే చేసుకోవచ్చు. మగము అంటే యజ్ఞము. యజ్ఞయాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా ఈ మాఘమాసాన్ని పెద్దలు చెప్తారు. అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజే ఈ మాఘ పౌర్ణమి. దీన్నే మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు కూడా అపారమైన ఫలితాలను ఇస్తాయని పెద్దలైతే తెలియజేస్తున్నారు. అలాగే లలిత అమ్మవారి జయంతి కూడా ఈరోజే కావడము మాఘ పౌర్ణమికి ఉన్న విశేషమైన ప్రత్యేకత. అలాగే ఈరోజు మనము వెన్నెల పారాయణము చేసుకున్న వెన్నెలలో చాలా మంచిది. అలాగే ఈ లలిత అమ్మవారి పుట్టిన దేవి అమ్మవారి పుట్టిన గాథ అయితే పురాణంలో ఉందని తెలియజేస్తున్నారు. అలాగే బండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడంట. శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యారంట. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకి ఎలాంటి హాని కలగకూడదని బండాసురుడు వరం కోరుకున్నాడంట. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఆ వరం ఇచ్చిన గర్వంతో విజృంభించిన ఆ బండాసురుడు తన సోదరులతో కలిసి 3 లోకాలను పీడించడం మొదలు పెడతాడంట. అతను పెట్టే బాధలను భరించలేక నారద మహాముని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించి మహాయాగం చేస్తారంట. ఆ హోమగుండం నుంచే శ్రీ లలిత అమ్మవారుగా అమ్మ ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుడిని సంహరించిందని మన పెద్దలైతే తెలియచేశారు. అలాగే ఆమె రౌద్ర రూపాన్ని శాంతింప చేయడానికే దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలిత అమ్మవారు పరిణయమాడింది. సకల సృష్టిని నిర్వహించేది వారేనని మన పురాణాలంటే ఆది దంపతులు వీళ్ళ వల్లనే ఈ జగత్తంతా నడుస్తున్నదని మన పురాణాలు అయితే తెలియచేస్తున్నాయి. అలాగే సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని మనం ఆరాధిస్తాం కదా. అందుకని అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాలు మనము ప్రతిరోజు చదువుకుంటే చాలా చాలా మంచిది. అలాగే అరుణవర్ణంలో ప్రకాశిస్తూ పాశాన్ని, అంకుశాన్ని, పుష్పబాణాలను, ధనస్సును 4 చేతుల్లో ధరించి ఆమె మనకు అమ్మవారి దర్శనమిస్తారు. అలాగే శ్రీ లలితాదేవి భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా మనమైతే పూజలు చేసుకుంటాము. దేవత
దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణం మనం చేస్తే అమ్మవారి కరుణాపూరితమైన దృష్టి మనపై ఉంటుందని, అలాగే మంచి కళల్లో కూడా ప్రావీణ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, మన ఇంట్లో ప్రశాంతత, సంపదను అమ్మ ప్రసాదిస్తుందని మనందరిని నమ్ముకొని అమ్మవారిని పూజ అయితే చేసుకుంటాము. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా. అయితే ప్రత్యేకించి ఈరోజు లలిత అమ్మవారి జన్మదినము, మాఘ పౌర్ణమి కదా. పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని కొలుసుకుంటే మనకి అభీష్ట సిద్ధి కలుగుతుందని, అలాగే ప్రాతస్మరామి లలిత వదనారవిందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కూడా చదువుకుంటే ఈరోజు చాలా మంచిది. మీరు ఈవినింగ్ అయినా సరే ఈ పూజ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే సర్వశక్తులకు మూలపుటమ్మగా లలిత అమ్మవారిని ఆరాధిస్తాం కదా. అందుకే మనము అమ్మవారిని ఏ రూపంలో పూజ చేసుకున్నా సరే అమ్మవారి నామాలు చదువుకుంటే చాలా మంచిది. ఈ మాఘమాసంలో పరమ విశిష్టమైన ఈరోజు మాఘ పౌర్ణమి కూడా, దీన్ని మహామాఘి అని కూడా అంటారు కదా. ఈ రోజున చేసే సముద్ర స్నానాలు, పూజలు, నదీ స్నానాలు ఏవైనా సరే మనం ఈరోజు ఏ పూజ చేసినా అపారమైన ఫలము ఇస్తాయని శాస్త్రం అయితే తెలియచేస్తుంది. అలాగే లలిత జయంతి కూడా ఇదే రోజున కావడం వలన మాఘ పౌర్ణమికి ఉండే మరో ప్రత్యేకమైన విశిష్టత. అయితే మనకి అమ్మ అనుగ్రహించిన ఈ లలితా సహస్రనామము ఎలా ఉద్భవించిందంటే, మణిద్వీపంలో చింతామణి గృహంలో పెద్ద సభలో పంచబ్రహ్మాసనం మీద కూర్చున్న లలిత అమ్మవారి నుంచి తెల్లని కిరణాలు వెలువడి, ఆ వెలువడిన కిరణాల నుండి 8 మంది వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి నుండి ఉద్భవించారంట. ఆ ఉద్భవించి అమ్మవారి ఆజ్ఞానుసారమే 8 మంది దేవతలు కూడా ఈ ప్రపంచ మానవాళికి వాక్ విభూతిని ప్రసాదించడానికి ఈ లలిత రహస్య సహస్రనామాల్ని చింతామణి గృహంలో పఠించారంట. అప్పుడు అమ్మవారు చెప్తారంట, నా అనుగ్రహంతో, నా ఆజ్ఞతో ఈ వసిన్యాది వాగ్దేవతలు నాకే అంకితమైన ఈ సహస్రనామాన్ని చదివి వినిపించారు కదా. ఈ సహస్రనామాల్ని నా అనుజ్ఞతో, ఈ లలిత సహస్ర రహస్య నామాల్ని నేను అనుగ్రహించినవి మీరు ఎవరైతే అచంచల భక్తితో ఆదరంగా మనస్ఫూర్తిగా పఠిస్తారో అటువంటి వారికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అమ్మవారి మనకి స్వయంగా తెలియచేశారంట. ఈ విధంగా ఈ లలిత సహస్ర రహస్య నామాలైతే అమ్మవారు మనకి అనుగ్రహించారు. అందుకని ఈ నామాలను అయితే మనము ప్రతిరోజు కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది. నేనైతే ఈరోజు అమ్మవారిని ఇలా పూజ చేసుకున్నాను. అలాగే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కూడా పూజ అయితే చేసుకున్నాను. మీరందరూ ఈరోజు ఈవినింగ్ అయినా సరే చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే వినాయక పూజ చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామం కూడా చదువుకొని లలితా సహస్రనామము, అలాగే విశేషమైన హారతికి ఖడ్గమాలతో నేనైతే హారతి ఇచ్చుకున్నాను. ఇలాగైతే ఈరోజు నేను మాఘ పౌర్ణమి అలాగే లలిత అమ్మవారి జయంతి పూజ అయితే చేసుకొని షోడశోపచారాలు చేసుకొని హారతి కూడా అమ్మవారికి విశేషంగా తెలియచేసుకున్నాను. అమ్మకిది పూజ పాద పూజ, లలితమ్మకిది పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, అమ్మకిది పూజ పాద పూజ, కలకాలం అమ్మకిది కనకాంబర పూజ, చేయి వదలరాదని చేమంతుల పూజ, దయతలచే తల్లికిదే దవనంపు పూజ, మహామేరు నిలయనికి మందారాల పూజ, అమ్మకిదే పూజ పాద పూజ, గుడిలోన తల్లికిదే గులాబీల పూజ, సకల రూపధారిణికి సంపెంగల పూజ, మంగళదాయినికి వే మరువంపు పూజ, భక్తుల బ్రోచే తల్లికి బంగారు పూల పూజ, అమ్మకిదే పూజ పాద పూజ, లలితమ్మకిదే పూజ పాద పూజ, లీలా వినోదినికి లిల్లీ పూల పూజ, కనువిందులు చేసేటి కమలాల పూజ,
దిగి వచ్చిన మాతకిదే దీపాల పూజ, జాలిగల తల్లికిదే జాజుల పూజ, సన్న జాజుల పూజ, విరజాజుల పూజ. అమ్మకిదే పూజ పాద పూజ, లలితమ్మకిదే పూజ పాద పూజ. మంచి మనసుతో చేసే మల్లెల పూజ, అమ్మకిదే పూజ పాద పూజ. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినా, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం మంగళం. ఇలాగైతే నేను ఈ మాఘ పౌర్ణమి రోజు పూజ అయితే చేసుకున్నాను. నేను తెలుసుకున్నవి ఏవో నాకు తెలిసిన విషయాలు అయితే మీకు తెలియచేశాను. మీరందరూ తప్పకుండా ఈరోజు సాయంకాలం కూడా ఈ పూజ అయితే చేసుకోండి. అదే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.